నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? నా పేరు మాది దెబ్బడు పంచాయతీ పెదమే మండలం ఎస్కే చాన్ భాష. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. సార్ మేమది ఎస్ఎంఎల్ అండి. ఓకే అండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉందంటారు? ఏదంటే జనాలు తెలిసిందే కానీ నీకు ఏమవుతుంది, ఆయన వచ్చాక మేము వ్యవసాయం కూడా చేయలేకపోతున్నాం. ముందు కట్టలు రేట్లు వీటికి అంటే జగన్మోహన్ రెడ్డి రైతులు సంతోషంగా ఉన్నారు, రైతు భరోసా కేంద్రాలు పెట్టామని అంటున్నారు. అది మీకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి? సబ్సిడీలోనే అన్నీ ఇస్తున్నామని అంటున్నారు. అవి మీకు సబ్సిడీలు అందుతున్నాయా? మేము మొన్న మొక్కజొన్న చేలు పంట పోయి నష్టపోయి బొలంచిపోయాం. 2000 3000 ఒక ముందు కట్టలు రాదండి. రైతు ఇప్పుడు ఆటో వాళ్ళకి డబ్బులు వేస్తున్నారండి. డబ్బులు వేస్తే ఇక్కడ వేస్తున్నారు, అక్కడ పోలీసులు వదిలి చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు మద్యపాన నిషేధం చేస్తానన్న వ్యక్తి మద్యం రేట్లు విపరీతంగా పెంచేశాడు. నాసిరకం మద్యం అమ్ముతున్నాడని చాలా అలా ముందు చాలా మంది చచ్చిపోతే అదే రేట్లు కూడా అంటే 80 రూపాయల క్వార్టర్కి 200 రూపాయలు తీసుకుంటున్నారండి. రాష్ట్రంలో రోడ్లు రవాణా వ్యవస్థ ఏ విధంగా ఉందంటారా? రాష్ట్రంలో రోడ్లు ఇప్పుడు మా పెదవి వేసారండి. లెక్క మొత్తం తవ్వేసి వేయాలండి. ఏదో పైకి గోతులు పూడ్చుకొని పై వేసుకుంటూ వెళ్ళిపోతున్నారండి. రాష్ట్రంలో అభివృద్ధి ఏమైనా జరుగుతుందంటారా? మాకైతే రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదండి. జరిగితే అయితే జగన్మోహన్ రావు గెలిచాక చాలామంది చచ్చిపోతున్నారండి. మనుషులే చచ్చిపోతున్నారు. అదేవిధంగా ఈసారి అధికారంలోకి ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? మాకు చంద్రబాబు నాయుడు గారు రావాలండి. సీనియర్ నాయకుడు, నేషనల్ 50 సంవత్సరాల బట్టి సీనియర్ నాయకుడు అండి. 3 రాజధానులు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు, దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అది 3 రాజధానుల కళ్ళలో కూడా జరగని పని అండి. జగన్మోహన్ రెడ్డి ఈసారి అధికారంలోకి వస్తే రాష్ట్రం ఏమవుద్ది అంటారు? ముక్కలైపోద్దండి. జగన్మోహన్ రెడ్డికి లైఫ్లో ఇక లేదండి. లాస్ట్ పంచాంగం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు కేవి కృష్ణ. ఏం చేస్తుంటారండి? వ్యవసాయం చేస్తాం. ఏ ఊరు సార్? సెక్రాయిగూడ. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందంటారు? జగన్మోహన్ రెడ్డి పరిపాలన చాలా అధ్వానంగా ఉంది. అంటే మీరు అధ్వానంగా ఉందంటున్నారు. జగన్మోహన్ రెడ్డి కానీ, వారి ఎమ్మెల్యేలు కానీ, వారి మంత్రులు కానీ రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి జరుగుతుంది, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని చెప్పుకొస్తున్నారు. మీకు ఏ విధంగా నచ్చలేదంటారు? మాకు ఏ విధంగా అంటే వాళ్ళు సంక్షేమాన్ని చూస్తున్నారు తప్ప అభివృద్ధి అనేది ఎక్కడా కనపడతలే, కనుమరుగైపోయింది. ఎందుకంటే ఒక ఇండస్ట్రీ లేదు, ఒక చదువుకున్న యూత్కి ఒక జాబ్ లేదు, ఒక అన్న క్యాంటీన్ని 5 రూపాయలకి అన్న క్యాంటీన్ పెట్టే చక్కగా ఎంతోమందికి భుక్తి కలిగేటువంటి దాన్ని 4 రూపాయలకి పెడతానని చెప్పి సొల్లు కవర్లు చెప్పేసి దాన్ని కూడా పక్కన పెట్టేశారు. తర్వాత రైతు భరోసా అంటారు, ఒక సంవత్సరం పడితే 2వ సంవత్సరం పడతలేదు. రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. చెప్పుకుంటా పోతే ఎన్ని చెప్పాలో తెలియదు, అంత హీనస్థితిలో ఉంది. అంటే యువతకు ఉద్యోగాలు లేవు మీరు అన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మంత్రులు కానీ వాలంటరీ నిరుద్యోగులకి వాలంటరీ జాబులు ఇచ్చాము, మద్యం షాపులోని ఉద్యోగాలు కల్పించామని చెప్పుకుంటున్నారు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? వాలంటీర్లు అన్ని పెట్టి వాలంటీర్ల పేరుతోటి ఆట ఆడుకుని కొన్ని రోజులు ఆ వాలంటీర్లు ఇప్పుడు మళ్ళీ కూలి పనికి పోతూ ఉన్నారు. వాళ్ళకేమీ అది వాళ్ళు ఇచ్చేది కనీసం టిఫిన్ ఖర్చులు కూడా రావట్లేదని చెప్పుకుని పోయేవాళ్ళు ఎంతోమంది వాలంటీర్లు ఉన్నారు. అలాగే మద్యం నిషేధం చేస్తానని చెప్పుకొచ్చి వాళ్ళ ఇంటింటికి మద్యం పంపిస్తున్నాడు వాలంటీర్లతోటి. ఆ ఉద్యోగం తప్పితే వాళ్ళకేం పని లేదు. అది విషయం. అభివృద్ధిలో మాత్రం శూన్యం. అదేవిధంగా రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ముఖ్యంగా ఆయన ఇచ్చిన హామీల్లోని మద్యపాన నిషేధం చేస్తానన్న వ్యక్తి మద్యం రేటు తారాస్థాయికి తీసుకెళ్ళి మద్యం క్వాలిటీలు లేకుండా మద్యం బ్రాండ్లు మంచి బ్రాండ్లు లేకుండా చాలామంది ప్రాణాలు పోవడానికి కారణమవుతున్న వ్యక్తి అని టీడీపీ శ్రేణులు కానీ ప్రజల్లో కానీ బాగా అనిపిస్తుంది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? వాస్తవం అది. ఎందుకంటే ఆ మద్యపానంగానే మళ్ళీ ఒకసారి దైవధనం పోగా ఈయన ఒకసారి మళ్ళీగానే ఈ రాష్ట్రానికి మళ్ళీ సీఎంగానే అయితే రాష్ట్రంలో సగం మంది ప్రాణాలు పోతారు, ఇంకా ఉన్న సగం మంది తాగినటువంటి వాళ్ళు ఈ రాష్ట్రం వదిలి ఇతర రాష్ట్రాలకు పోతారు పని పాటలు లేక. ఎందుకంటే అభివృద్ధి శూన్యం. ఆ విషం అమ్ముతున్నాడు, మద్యం కాదు అమ్మేది.
అసలు మంచి బ్రాండ్ అనేదే లేదు. కనీసం లోకల్గా ఇప్పుడు చెప్పుకుంటే పాతగా ఉన్నటువంటి బ్రాండ్ ఒకటి కూడా లేదని చెప్పని ఈ తాగేటువంటి వాళ్ళు చెప్తుంటే ఈ వినే వాళ్ళకి నిజంగా తెలియనటువంటి వాళ్ళ మద్యం గురించి దాని గురించి విషయం అర్థమవుతుంది అనమాట మెయిన్గా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు బాదుడే బాదుడు అనే కార్యక్రమం చేసి రాష్ట్రంలోకి నేను అధికారంలోకి రాగానే కరెంటు బిల్లు పూర్తిగా తగ్గించేస్తానన్న వ్యక్తి సుమారు 7 సార్లు కరెంటు బిల్లు పెంచాడు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? 7 సార్లు ఒక కరెంటు బిల్లే కాదు, 7 సార్లు కరెంటు బిల్లు పెంచడం కాకుండా నిత్యావసర వస్తువుల మీద 75 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ని 115 రూపాయలు 120 రూపాయలకి పెట్రోల్ అయిపోయింది. అలాగే డీజిల్ 72 రూపాయలు ఉన్నటువంటి దాన్ని ఇవాళ 110 రూపాయలు డీజిల్ వెళ్ళిపోయింది. తర్వాత మంచి నూనె వచ్చేపాటికి 110 రూపాయలది 200 రూపాయలు మంచి నూనె అయిపోయింది. నిత్యావసర వస్తువులకి అద్దులే లేవు వెళ్ళటానికి. కాకపోతే నేనేదో అమ్మ ఓడేస్తున్నాను అయ్యి ఓడేస్తున్నాను అని చెప్పి దాన్ని ఈ రకంగా మన దగ్గర మనకు 10 రూపాయలు పెట్టి మనకు తెలియకుండా 100 రూపాయలు బాస్తున్నారు. దీన్నే బాదురు అని చెప్పని టీడీపీ వాళ్ళు మేము దాన్ని ప్రచారం చేస్తాం ప్రజల్లో. అదేవిధంగా రాష్ట్రంలో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కంపెనీ అయినా వచ్చినట్టు మీకు తెలిసిందా? ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన కంపెనీలు ఇక్కడ ఉండే పరిస్థితి ఉందా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి ఆఫర్లో పెట్టిన కంపెనీల్లో వీళ్ళు ఎప్పుడైతే మళ్ళీ రాష్ట్రాన్ని గద్దెలెక్కారో వాళ్ళు దిగిపోయారో, ప్రజలు ఇచ్చారు కదా వాళ్ళకి అవకాశం, అప్పుడు వీళ్ళ పరిస్థితిని చూసి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఎత్తుకుపోయారు అవతలకి. మళ్ళీ అవి కూడా ఎత్తేసారు లేవు. చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారిలోని విజన్ మీకేమూలైనా జగన్మోహన్ రెడ్డిలో కనపడిందంటారా? జగన్మోహన్ రెడ్డిలో కనపడాలంటే ఆయనలో ఏ కోణంలో ఏమీ కనపడతలే. ఆయనకి ఎందుకు ఇచ్చారంటే అధికారం, మహానుభావుడు ఎన్టీ రామారావు గారి తర్వాత రాజశేఖర రెడ్డి గారు బాగా చేశారు పరిపాలన. ఆయన చూసి ఆయన కొడుకే కదా బాగా చేస్తాడు అనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఒకసారి అందలో వెక్కిచ్చారు, అధికారం కట్టబెట్టారు. కానీ దాంట్లో చూసుకుంటే ఏ కోణంలో కూడా అసలు ఆయన చేసిన పరిపాలనలో ఈయన పద్ధతి కానీ ఈయన వ్యవహారం కానీ ఏమి లేదనేది వాళ్ళకే అర్థమైపోయి ఏంట్రా ఈ పరిస్థితి మనం అనేది వాళ్ళే తలపట్టుకున్నారు ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళే. ఇప్పుడు ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి 175కి 170 స్థానాలు వస్తాయని అంటున్నారు, మరో పక్కన వాళ్ళ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు పారిపోయే పరిస్థితి ఉంది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అది వాస్తవం. ఎందుకంటే పారిపోతాం అనేది వాస్తవం. ఎందుకంటే 175కి 175 వైనాట్ 175 అనేది బొగ్గుకుంటున్నారు అంతే, వాళ్ళు డప్పు కొట్టుకుంటున్నారు. కానీ వాళ్ళకి పైపాతికి వస్తాయో రావో కూడా తెలీదు. శర్మిల గారు మళ్ళీ కాంగ్రెస్లోకి దిగుతున్నారు ఇప్పుడు. వాళ్ళ సెల్లులు అక్క మరి వాళ్ళకి కాంగ్రెస్ పగ్గాలో అధిష్టానం ఇస్తున్నారు కాబట్టి అది కానీ ఇస్తే ఎలా అయితే పుట్టుకొచ్చాడో పార్టీ మళ్ళీ అలాగే సాపలు చుట్టుకుంటారని చెప్పని ప్రజల్లో ఉన్న ఒక స్పందన. సార్ ఒక చిన్న మాట, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత అవహేళనగా మాట్లాడిన కేసీఆర్కి కానీ కేటీఆర్కి కానీ తెలంగాణలోని చావు దెబ్బ కొట్టిన అక్కడ సెటిలర్ ఆంధ్రులు ఏం అభివృద్ధి చేయకుండా చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకు కారణమైన జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి శిక్షణ వేస్తారంటారు మన ఆంధ్ర ప్రజలు? అది ఓటుతోటి రేపొద్దున సమాధానం చెబుతారు. చెప్పిన తర్వాత ఇప్పుడు ఏమీ లేకుండా ఈయన్ని 53 రోజులు రిమాండ్లో ఉంచి ఇప్పటికి కూడా ఆయన మీద ఎటువంటి ప్రూఫ్ లేకోకుండా ఏమీ దొరకలేదు కాబట్టి అలాగే ఈయనగానే ఎంచాలంటే మాత్రం రోజుకి 93 కేసులు దొరుకుతాయి ఈయన దగ్గర. రేపొద్దున పరిస్థితి ఏంటనేది ఈ సిబిఐ వాళ్ళు కానీ ఇప్పుడు ఇంట్రాగేషన్లో అంతా వాళ్ళే తెలుస్తారు. మొత్తం ఎవరిని ఎక్కడ పెట్టాలో వాళ్ళే పెడతారు వచ్చిన తర్వాత. అది మేము చెప్పవసరం, మీకు తెలుసు ఆటోమేటిక్గా.